తెలంగాణ డీజీపీ నియామక ఉత్తర్వుల రద్దుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. 2 వారాల్లోగా డీజీపీల ప్యానెల్ లిస్టును యూపీఎస్సీకి పంపాలని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. తదుపరి విచారణ జనవరి 20కి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. తెలంగాణ డీజీపీ నియామక ఉత్తర్వుల రద్దుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, తెలంగాణ డీజీపీ శివధరెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్ చెందిన సామాజిక కార్యకర్త అయినటువంటి ఈ ధనగోపాలరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై పలుమార్లు హైకోర్టులో విచారణ జరిగింది. గత విచారణలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఎంత మేరకు పాటించారన్న అంశానికి సంబంధించి గతంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో ఇవాళ కూడా డీజీపీ నియామక ఉత్తర్వులకు సంబంధించి ఇవాళ విచారణ జరిగింది. నియామక ఉత్తర్వులకు సంబంధించి రద్దుకు హైకోర్టు నిరాకరించింది. 2 వారాల్లోగా డీజీపీ ప్యానల్ లిస్టును యూపీఎస్సీ పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో ఇటు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేరకు ఇది ఉండాలని కూడా సూచించింది. ప్యానల్ లిస్టుకు సంబంధించి పంపి దానికి సంబంధించిన కౌంటర్ దాఖలు చేయాలని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా శివధరెడ్డి నియామకం చేపట్టారంటూ కూడా హైదరాబాద్ చెందినటువంటి ధనగోపాలరావు పిటిషన్ సంబంధించి పూర్తిగా నిరాకరణ చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఓకే అమర్, థ్యాంక్ యూ.